ఈరోజు మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ మేడ్ బై మీ అనమాట. నేనే చేసిన. చాలా అంటే చాలా మంచిగా కుదిరింది. స్పైసీ లెవెల్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మా డాడీ కూడా చాలా బాగుందని చెప్పి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా అంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా మీతో మాట్లాడాక. నాకు కూడా కొంచెం షై ఫీలింగ్ ఉంది ఎందుకో, అందుకని నేను వీడియోస్ చేయలేదు. సరైన ఎక్విప్మెంట్స్ లేక వీడియోస్ చేయలేదు. ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో ఈ వీడియో ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అనమాట. ఫస్ట్ అయితే నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. మన ఛానల్ ఫస్ట్ మానిటైజేషన్ అయ్యేంత వరకు చాలా అంటే చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈరోజు సో చూసినారు కదా, ఈరోజు వీడియో అయితే దమ్ బిర్యానీ, హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ. అక్కడ నేను చికెన్ తీసుకున్నా. చికెన్ 1/2 kg మంచిగా మీడియం సైజ్ కట్ చేయించుకొని మంచిగా నీట్గా 2-3 టైమ్స్ మంచిగా స్మెల్ రాకుండా ఇంకా అవన్నీ ఉరికుండా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను మందం గిన్నెనే తీసుకుంటా. అంటే మందం గిన్నె మీన్స్ దుబ్బుది, అంటే ఇది చేపల గిన్నె అనమాట. చేపల గిన్నె అని అంటారు మా మమ్మీ వాళ్ళు. సో చికెన్లకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. 2 tablespoon అల్లం, 2 to 3 tablespoon, నెక్స్ట్ 3 to 3.5 spoon కారం, నెక్స్ట్ 2 tablespoon సాల్ట్, నెక్స్ట్ చికెన్ మసాలా అండ్ గరం మసాలా. నేను రెండు ఒకటి బౌల్ వేసేసిన అనమాట, సపరేట్గా పెట్టలేదు, అందుకని మీకు చెప్పేస్తున్నా. నెక్స్ట్ చిటికెడంత పసుపు. అసలు పసుపు వేయొద్దు అంటారు, బట్ నేను వేస్తాను కొంచెం. నెక్స్ట్ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ ఒక్క చెక్క, దాల్చిన చెక్క అండ్ ఇంకా మిగతా బగారా సామాన్ అవి లవంగాలు, పువ్వు, ఇంకా లీవ్స్, 2 leaves. ఇంకా మీకు ఒకవేళ ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ కావాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే తీసేయండి. డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఒక లెమన్ ఎందుకంటే ఒకటి హాఫ్ లెమన్, ఒక పీస్ వచ్చేసి మనము ఈ కర్రీలో వండుతాం. నెక్స్ట్ ఇంకొక దాంట్లో రైస్లో చేస్తాం అన్నమాట. సో ఈ ఓల్ గరం మసాలాలన్నీ కూడా చికెన్కి మంచిగా మ్యారినేట్ చేయాలన్నమాట. మంచిగా పట్టేలాగా, ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా చూసుకోవాలి. ఈ సాల్ట్, కారం, ఇప్పటికే నేను ఏమైతే చెప్పానో అవన్నీ ఓల్ గరం మసాలాలు అన్నమాట. అన్నీ మంచిగా కలుపుకోండి. సో చెప్పాను కదా, ఇప్పటిదాకా ఓల్ గరం మసాలాలన్నీ కూడా వేసి మంచిగా మ్యారినేట్ అవ్వాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. కలిపిన తర్వాత మ్యారినేట్ కాదు, హాఫ్ అన్ అవర్కి మ్యారినేట్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ లేదంటే 1 hour కూడా చాలా అంటే చాలా మంచిగా పడుతుంది అనమాట. జ్యూసీగా మంచి గ్రేవీ వస్తుంది అనమాట కర్డ్ వల్ల, కర్డ్ వేస్తే. అండ్ ఇంకా మీకు చెప్పాల్సింది, ఒకవేళ నా వాయిస్లో నేను ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఏదో వింతగా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ వీడియో తీస్తున్నప్పుడు నాకు ఎవరైనా సో నేను ఈ ఛానల్ని ఖచ్చితంగా మానిటైజేషన్ అయ్యేంత వరకు కూడా నేను చేస్తూనే ఉంటాను. డైలీ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. మీరు కూడా వ్యూస్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమనిపించినా, లేదంటే మీకు ఏమైనా థాట్స్ వచ్చినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ మధ్యలో గివప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసినారు అనేసి. నాకేంటంటే అప్పుడు అయిపోతుంది, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, కాలేజ్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, చాలా వ్లాగ్స్ అయిపోతాయి కదా, తీద్దాం అనే థాట్లో ఉంటుండే. ఇంకా కాలేజ్ అయిపోయింది, సడన్గా నాకు ఎవ్వరూ చేసేవాళ్ళు లేరనమాట. సరే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ నేను అప్పటికి ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేయలేదు. సో 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి మంచిగా ఫ్రై చేసిన. బయట కూడా దొరికితే మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు దాకా మ్యారినేట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ ఇవి కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడే ఫ్రేగ్రెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం ఆల్ మిక్స్ అయిపోయిన తర్వాతకి ఇప్పుడు ఇలా మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఇలా అయిపోయింది. దెన్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, మనకు చికెన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి స్టవ్ ఆన్ చేసి మంచిగా పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక 80 to 90% కుక్ అవ్వాలన్నమాట. 80 to 90% కుక్ అయిన తర్వాత మనం ఈ రైస్ అనేది బిర్యానీ టైప్ లాగా, అంటే స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోవాలి. నేను ఇక్కడ రైస్కి బాస్మతి రైస్ తీసుకున్నాను. కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా, కానీ నేను
ఓన్లీ 2 గ్లాసెస్ వేసిన అనమాట. మనం మీడియం సైజ్ గ్లాసెస్ వేసిన, మరియు 1 కేజీ అంటే 1 కేజీ, హాఫ్ కేజీకి 3/4 అనుకుంటా, 3/4 చికెన్. 3/4 చికెన్కి మరీ 1 కేజీ రైస్ ఏం వేయలేదు, ఎందుకంటే మనకు గ్రేవీ తక్కువ అవుతుంది, రైస్ ఎక్కువ అవుతుంది. అప్పుడు కేజీకి కేజీ, హాఫ్ కేజీ, 3/4కి హాఫ్ కేజీ, 1 కేజీ రైస్ వేస్తే సేమ్ రైస్లో ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాలంటే మనం బగారా రైస్కి ఏమేమి చేసుకుంటామో అన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి. చెక్క, గరం మసాలాలు ఇవి, కొత్తిమీర, పుదీనా, ఇంకా సాల్ట్ కూడా మనం ఆటోమేటిక్గా అన్నీ వేసుకుంటాం కదా బగారా రైస్లో. కాకపోతే ఈ బిర్యానీలో ఏంది అని అంటే మనం హాఫ్ లెమన్ పిండుకోవాలి అంతే, ఎందుకంటే అప్పుడు రైస్ పొడి పొడిగా వస్తుంది, మంచిగా విరుగుతుంది అనమాట. మంచిగా మనకు అర్థమైపోతుంది రైస్ ఉడికిందా లేదా, ఎంత పర్సెంట్ ఉడికింది అని. రైస్ ఒక 80% ఉడకాలి, నా చికెన్ ఒక 90% ఉడకాలి, ఎందుకంటే దమ్ చేసేటప్పుడు కూడా మనకు అంత మొత్తం సిమ్లోనే పెడతాం కాబట్టి అంత ఫుడ్ అంత ఉడకదన్నమాట సిమ్లో. ఇప్పుడు చూడండి ఒక 60 to 70% ఉడికింది. ఇంకా కొంచెం పెట్టిన తర్వాత ఇంకా కొంచెం అట్లనే ఉంచుతా మీడియం ఫ్లేమ్ మీద. అప్పుడు ఒక 72% గ్రేవీ ఎట్లా వస్తుంది చూడండి, 70%, 72%, 75% ఉడికింది. దెన్ రైస్ కూడా అప్పుడే పెట్టినాం కాబట్టి మనం చికెన్ ముందే పెట్టినాం రైస్ కంటే, ఎందుకంటే చికెన్ మనకి చాలాసేపు అవుతుంది కదా ఉడకడానికి, పీసెస్ కూడా మంచిగా రావడానికి. ఇప్పుడు రైస్ బాయిల్ అవుతుంది చూడండి, కొంచెం మంచిగా వస్తుంది. అప్పుడు అట్లా బుడగలు వచ్చినప్పుడు మనం కలుపుకుంటా సాల్ట్ ఇట్లా సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. రైస్లో కూడా ఒక సైడ్ రైస్ బాయిల్ అవుతుంది, ఇంకొక సైడ్ చికెన్ అవుతుంది అనమాట. చికెన్ ఉడికింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు గ్రేవీ తీసేసుకుందాము. చిన్న బౌల్లో గ్రేవీ తీసేసుకుంటే మనం లేయర్ బై లేయర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ కావండి, గ్రేవీ కానివ్వండి, కొంచెం రైస్ పొడి పొడిగా కాకుండా డ్రైగా కాకుండా కొంచెం మంచిగా వస్తుంది. ఫ్లేవర్ అయినా, డెకరేషన్ అయినా సరే, మనకి తినడానికి టేస్ట్ అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. సరే, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి. నేను వీడియోస్ డైలీ పెడుతూనే ఉంటా, పోస్ట్ చేస్తూనే ఉంటా. నేనైతే గ్రేవీ తీసేసుకున్నా, ఎందుకంటే నాకు ఒక హ్యాండ్లో ఫోన్, ఇంకొక చేతిలో ఆ స్పూన్ ఉండేసరికి నాకు గ్రేవీ తీయనికి రాలే అనమాట. తీసేది నేను చూపెట్టలేదు, తర్వాత చూపెట్టిన, అందుకే ఆ క్లిప్ నేను తర్వాత యాడ్ చేసిన. సో ఇప్పుడు చికెన్ 90% కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి రైస్ కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయిందని అంటే మనం గంజం కొనేటప్పుడు రైస్ కుక్కర్లో అయితే ఎట్లా పెడతామో అట్లా కాకుండా నార్మల్ బౌల్లో వండుకున్నప్పుడు ఎట్లయితే వంపుకుంటామో వాటర్, అట్లా ఆ విధంగా అయితే చాలన్నమాట. సో ఇప్పుడు ఈ రైస్ స్టవ్ ఆఫ్ చేయాలి, పూర్తిగా కంప్లీట్గా ఆఫ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ రైస్ మెత్తగా అయిపోతే మళ్ళీ మనకి అంత టేస్ట్ అన్నట్టు రాదు, కొంచెం అంత అయిపోతుంది అన్నమాట, మెత్తగా వాటర్ అయిపోతుంది. సో మనము లేయర్ బై లేయర్ చికెన్ సిమ్లో పెట్టిన తర్వాత మనం రైస్ వేసిన తర్వాత కొంచెం గ్రేవీ మనం తీసుకున్నాం కదా, ఆ గ్రేవీ మధ్యలో వేసి మళ్ళీ రైస్ వేసేయడమే. రైస్ వేసిన తర్వాత మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్ మీ ఆప్షనల్, నేనైతే వేసిన. కొంచెం మరీ ఎక్కువ దాంట్లో వాటర్ ఎక్కువ అయిపోయినాయి అనమాట, అందుకని నేను వాటర్ మొత్తం కలిపేయలేదు. కలిపిన వాటర్ ఫుడ్ కలర్ మొత్తం కలిపినా కానీ వాటర్లో కొన్ని యాడ్ చేసుకొని వేసుకోండి, అప్పుడే థిక్గా మంచిగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దాని మీద ఏదైనా పెద్దగా బరువు ఉండేది పెట్టాలన్నమాట, ఎందుకంటే లోపల ఉన్న స్మెల్ అంతా బయటికి రాకుండా చూసుకోవాలి, అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ మనకి మంచిగా అనిపిస్తుంది. ఆ ఫ్లేవర్ మనం బయటికి పోవద్దు, అప్పుడే టేస్ట్ అనిపిస్తుంది దాంట్లో ఉంటేనే. దాని తర్వాత సిమ్లో పెట్టిన తర్వాత ఒక 10 minutes అట్లా ఉంచేసినామంటే మంచిగా ఇట్లా పొడిగా దమ్ బిర్యానీ, హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ అనమాట. ఇది స్పైసీగా చాలా అంటే చాలా బాగుంది. మా ఇంట్లో కూడా అందరు మంచిగా తిన్నారు, చాలా బాగుంది అన్నారు కూడా. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు ఇంకేమైనా థాట్స్ వచ్చినా, ఏమైనా కావాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. ఇంకేమైనా వంటలు కావాలన్నా, లేదంటే ఇంకేమైనా కావాలంటే కూడా చెప్పండి, నేను చేసేస్తాను అన్నమాట. మీకు ఫుడ్ ఛాలెంజెస్ కావాలా, లేదంటే ప్రాంక్ వీడియోస్ కావాలా, మా ఫ్యామిలీనా, నేనేం చదువుకున్నా, నేనేం చేస్తున్నా, లేదంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నానా, ఇంకా చదువుకుంటున్నానా, మా ఫ్యామిలీలో ఎంతమంది, నాకు ఏమైనా నేను ఒక్కదాన్నైనా, ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా, మా డాడీ ఏం చేస్తాడు, బిజినెస్ చేస్తాడా, లేదంటే ఇంకేమైనా వర్క్ చేస్తాడా, మా మమ్మీ ఏం చేస్తుంది అనేది కూడా కంప్లీట్ ఒకటి వీడియో పెడతారనమాట. మీరు అడిగితేనే అడగంది పెట్టాను. అక్కడ మా డాడీ కూడా, నేను కూడా ప్లేట్లో వేడి బిర్యానీ సర్వ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు వస్తుంది అంటే లెమన్
సీడ్స్ అనేవి నా ప్లేట్లో పడినాయి. మళ్ళీ పంటకి తెలియదు అనుకో, టేస్ట్ పోతుంది కదా, అందుకే ముందునే తీసేసుకున్నాను అనమాట. మంచిగా ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకొని రౌండ్ షేప్లా, దాని తర్వాత లెమన్ వండుకొని మంచిగా హాట్ బిర్యానీ, వేడి బిర్యానీ మంచిగా స్పైసీ లెవెల్స్ తగులుతూ మంచిగా ఉంది. జలుబు కోల్డ్ అయిన వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట, దెబ్బకి పోతుంది. అక్కడ మా డాడీ కూడా తింటుంటాడు. మా డాడీ కూడా వేసి ఇచ్చిన తర్వాతనే వీడియో మళ్ళీ చేసుకున్నాను నేను. మా డాడీ అయితే చాలా అంటే చాలా బాగుందన్నాడు. నేను ఇక్కడ మొత్తము మా డాడీ వాయిస్ వినిపించేలాగా పెడదామంటే నాకు రావట్లేదు. సో మెల్లమెల్లగా అలవాటు అయిపోతుంది. నేను కూడా నేర్చుకుంటా ఈ ఫీల్డ్ కూడా ఎట్లుంటుంది, యూట్యూబ్ అంటే ఏంటిది, ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, ఎట్లా కెమెరా క్వాలిటీ ఉండాలి, ఇప్పుడైతే ఈ కెమెరా క్వాలిటీ కూడా ఎట్లుందో లేదో చెప్పండి. నాకైతే బాగానే ఉందనిపిస్తుంది. సో ఈ బిర్యానీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. చూడండి ముక్క కూడా చాలా అంటే చాలా మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిందనమాట.